ఆ రోజున్న ప్రధానమైన ఎజెండా మైనింగ్ ప్రారంభించాలంటే ఈ ప్రాంతంలో నక్సలైట్ ఉద్యమాన్ని ప్రజలకు బలం లేకుండా చేయాలి. ఇది మెయిన్ కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్కు నాయకత్వం వహించేటువంటి లీడర్గా మహేంద్ర కర్మను వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. ఎందుకని? మహేంద్ర కర్మ స్థానికుడు, మొదటి నుంచి వెళ్ళి ఒక మాంజీ కుటుంబంగా అన్ని గ్రామాలతోని సంబంధాలుండి గ్రామ పటేల్ వ్యవస్థతోని వాళ్ళ పద్ధతుల్లో ఉన్న అధికార వ్యవస్థకంతా కూడా వాళ్ళతో లింకప్ అయి ఉన్నటువంటి కుటుంబం కాబట్టి దట్టు మహేంద్ర కర్మ ప్రతిపక్ష నాయకుడిగా అంతకుముందు ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ ఏర్పడ్డప్పుడు ఆయన హోంమంత్రి కూడా చేసిండు. అజీజ్ జోగి గవర్నమెంట్ మొట్టమొదటిసారి ఏర్పడ్డప్పుడు హోంమంత్రిగా చేసిండు. అయితే ఈ సల్వాజుడు ప్రారంభించిన నాటి వరకు ఛత్తీస్గఢ్లో బీజేపీ ప్రభుత్వం ఉంది. రమణ్ సింగ్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. బీజేపీ ప్రభుత్వం ఉన్నది, కానీ ప్రాజెక్టులు అమలు చేయించడానికి సంబంధించినటువంటి దాంట్లో స్థానిక నాయకుడిగా బీజేపీకి అంత బలం లేదు. స్థానిక నాయకులు ఎవరు? బస్తరు, ప్రత్యేకంగా ఈ సౌత్ బస్తర్ ప్రాంతంలో స్థానికంగా బీజేపీకి బలమైన నాయకత్వం లేదు కాబట్టి మహేంద్ర కర్మను వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు.